హాయ్ అండి. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీకు స్వాగతం. ఈ ఛానల్లో మీరు ప్రతి కథని వింటున్న ప్రతి సభ్యునికి, అలాగే వారి వారి అభిప్రాయాలను ఆ కథల పట్ల వ్యక్తపరుస్తున్నటువంటి సభ్యులకి అందరికీ వేల వేల ప్రణామాలు. ఎందుకంటే ఈ ఛానల్ ఎదుగుదలకు మీరు ఎంతో సహాయపడుతున్నారు. ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి కథలు విని మెసేజ్లు ఇచ్చేవాళ్ళు, నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడటం లేదు. మీ అందరికీ ఈ శ్రీనివాస్ వేల వేల ప్రణామాలు. ఇలాగే నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని ముందు కూడా కోరుకుంటూ మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం వినబోయే కథ శోభనం రాత్రి. రచన మంగు కృష్ణకుమారి గారు. మరి కథలోకి వెళ్దామా? ఉమ ఒక్కసారిగా చుట్టూ చూసింది. తల్లిదండ్రులు తమ తాహతకు మించి గదిని ముస్తాబు చేశారు. అల్లుడికని కాబోలు ఎప్పుడు చేయించారో కొత్త మంచం మీద జల్లిన మల్లెపూలు, చుట్టూ కట్టిన పూలదండలు, పక్కన చిన్న టేబుల్ మీద పెట్టిన రకరకాల స్వీట్స్, ఉంచిన పళ్ళాలు, శోభనం గదులని సినిమాల్లో చూడటమే. ఈ గది తామిద్దరికే అంటే గుండెల్లోంచి ఏవో ప్రకంపనలు వస్తున్నాయి. పురోహితుడు చెప్పిన ముహూర్తం అలా పాటించి తీరాలి అని అత్తగారైన మేనత్త పంకజమ్మ ఆజ్ఞ. అసలే ఆవిడ అయిష్టంగా ఒప్పుకున్న పెళ్ళి. ఆమె ఆజ్ఞ ఎవరు జవదాటలేరు. మొదట పెళ్లి కూతురు గదిలోకి వెళ్ళాలని, 11 దాకా పెళ్లి కొడుకు వెళ్ళకూడదని ముహూర్తం పెట్టాడు పురోహితుడు. ఉమకు తెలుసు బయట గంగనాయుడు తపస్సు చేస్తూ క్షణాలు లెక్కబెట్టుకుంటూ ఉంటాడని. ఉమకు భయంగా ఉంది. గంగ గురించి భయంతో గదిలో ఒక్కరితి ఇలా ఉండటం ఇది మొదటిసారి కాదు, రెండోసారి. ఇంత పెద్ద మానవ జాతి ఏర్పడిందంటే ఎన్నో కారణాల్లో అసలు కారణం, పెద్ద కారణం స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రగాఢ ఆకర్షణ, స్త్రీ పురుషుల కలయిక. ఈ సంగతి ఉమకు తెలుసు. గంగనాయుడే చెప్పాడు. ఉమకు బోధపడ్డది వేరు, గంగకి కావలసింది వేరు. వయసు వస్తున్న తొలి రోజుల్లోనే గంగ ఉమకి తెలిసేలా చెప్పాడు. తర్వాత ఉమ ఎన్నో పుస్తకాల్లో చదివింది. గంగ పుట్టుకతోనే మేనత్త కొడుకు. ఉమ పుట్టిన 3వ రోజు మేనత్త పంకజమ్మ చంటి పిల్లనెత్తుకుని, ఇది మా గంగగాడి పెళ్ళామే, దీని పేరు ఉమాదేవి అని నామకరణం చేసింది. ఉమ తండ్రి చలమయ్య సంతోషంతో గంగా తరంగంలా ఉప్పొంగాడు. ఉమను ముద్దాడినప్పుడల్లా చలమయ్య గంగ పేరు తెచ్చి వాడి పెళ్ళాం అనక మానడు. ఆ అనటం గంగతోనే అని వాడు మెలికలు తిరుగుతూ ఉంటే ఒళ్ళు మండి లక్ష్మమ్మ మొగుడికి గట్టిగా చెప్పింది ఒకసారి. ఆ రోజు రాని అంతదాకా నమ్మొద్దు అని. ఇవన్నీ ఉమ పెద్దయిన తర్వాత తల్లి నోట తండ్రి నోట విన్నది. తల్లి అంచనా అప్పటికే నిజమైంది. పంకజం వడ్డీలకు అప్పిచ్చి వెండి బంగారపు వస్తువులు తాకట్టు పెట్టుకుని బాకీదారులు రుణం తీర్చలేకపోతే సొంతం చేసుకుని చాలా సంపాదించింది. మొగుడు సాంబయ్య దొంగసారా అమ్మే వాళ్లతో చేతులు కలిపి అవినీతి రాజకీయ నాయకులకు సాయం చేసి అందరి మంచి సంపాదించి మొత్తానికి సిటీలో పేదలకు కట్టించిన ఇళ్లలో ఒక ఇల్లు తన పేర సంపాదించాడు. ఆ ఇంటి మీద మరో ఇల్లు కట్టి అద్దెలకిచ్చి బాగా సంపాదించాడు. పంకజమ్మ తన కూతురు చంద్రకి ఘనంగా అన్నీ చేయటం, తమను కాస్త దూరం చేయటం గమనించిన లక్ష్మమ్మ గంగ ఇంటి అల్లుడు అవటం తమ తాహతకు మించింది అని భర్తను హెచ్చరించింది. సొంత చెల్లి ఆర్థిక పరిస్థితులకు తామెక్కడా తోగలేమని బోధపడ్డది. ఉన్నది 2 ఎకరాల భూమి, ఓ పాత పెంకుటిల్లు. వానబడిందా రోడ్డు మీద కన్నా ఇంట్లోనే ఎక్కువ కురుస్తుంది. పంటలు పండినా విత్తనాలకు చేసిన అప్పులకై చాలవు. ఏ అతివృష్టో అనావృష్టో వస్తే ఇక కూలీ చేసుకుని గంజి తాగి పడుకోవాల్సిందే. తామెక్కడ, ఇక డబ్బులో మునిగి తేలుతున్న చెల్లెక్కడ. ఉమ చాలా సున్నితమైంది, కోమలమైన భావాలతో ఉండేది. 10th చదువు ఆగిపోయినా పుస్తకాలు చదవటం మానలేదు. తను చదివే పుస్తకాల్లో రాసిన రమణీయమైన సరస సల్లాపాలు,
శృంగార సంభాషణలకు, గంగ చెప్తున్న శృంగార పాఠాలకు ఎక్కడా పొంతన కలవటం లేదు ఉమకి. తను చదివినన్ని అనుభవంలోకి వస్తే ఎంత బాగుండని గిలిగింతలు పెట్టేలా సున్నితంగా సొగసుగా ఉంటాయి. ఇక గంగ బోధపరుస్తున్న పాఠాలు, తినేసేలా చూస్తున్న చూపులు, అర్థాలు చాలా వేరుగా, అమ్మో పెళ్ళైతే ఇది ఆ జీవితం అన్న భయం వేసేలా ఉన్నాయి. పేరుకి పక్కూరే అయినా నడిచే దూరంలో ఉన్న స్నేహితురాలు కళావతి. ఉమ దగ్గర వాగని ప్రేమ కథ లేదు. ఈ కళావతికి చిన్నప్పుడే పెళ్ళయింది. భర్త పాము కాటుకు మరణించాడు. తండ్రి కూతురికి మారు మనువు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కళ, దృష్టి, మాటలు అన్నీ స్త్రీ పురుష సంబంధాల మీదే. తను విన్న పాతకాలంలో ఆడామగా చేసే ధైర్యపు ప్రేమ కలాపాలు విప్పి విప్పి చెప్తుంది. ఉమ మొహం చిట్లించి మనకెందుకే ఎప్పటి వాళ్ళ తప్పుడు పనులో అంది. కళ వినలేదు. వాళ్ళు చేయగలిగిన తప్పు మనం చెప్పుకుంటే వచ్చిందా? నువ్వు ఇలా అన్నావు కానీ మా ఊరు చెల్లాయమ్మ కళ మసాలా కబుర్లు ఏమైనా చెప్పే అని అడిగి మరీ వింటుంది తెలుసా. ఒకసారి అక్కడ ఎవరూ లేకపోయినా గొంతు తగ్గించి ఉమ్మతో గుసగుసగా అంది. వసై, మా నాయనమ్మ పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు తగులు ఆడుకుని ఈడేరిన వాళ్ళకి శోభనం చేయకుండా తాత్సారం చేస్తుంటే మా తాతగారు గుర్రబండి ఎక్కి నాయనమ్మ ఇంటికి వెళ్ళి పిల్లరా అంటూ లాక్కొచ్చి ఇంటికి తెచ్చి రాత్రి గదిలోకి లాక్కుపోయారట. ఉమ నివ్వెరపోయింది. నిజంగానా అంది. బాగుందేవు, నాకేం పని కల్పించడానికి మీ అమ్మకి అత్తకి కూడా తెలుసు. గట్టిగా చెప్పాలంటే మీ గంగబావ కూడా తెలుసు ఖరారుగా అంది. కొంపదీసి నీ మసాలా కబుర్లన్నీ అతనికి మోసేసావా? నవ్వుతూ అనేసింది. అవన్నీ ఎందుకులే కానీ మీ బావ ఇలా నిన్ను చూసి ఊరుకున్నాడే ఆసక్తిగా అడిగింది కళ. ఉమ మొహం ఎర్రబడి జవాబు ఇవ్వలేదు. అప్పటికి ఊరుకున్న కళ మరొకసారి ఇదే ప్రసక్తి తెచ్చింది. ఊరుకున్నా సరే, చిన్నప్పుడే నువ్వు వాడి పెళ్ళానివని అందరూ అనుకున్నారు కదా, మరి అంత హక్కుదారుడు నువ్వు ఇలా మెరిసిపోతూ ఉంటే ఓ చెయ్యకుండా ఉన్నాడే. నోర్మయ్యే, మరో మాట లేనట్టు ఎప్పుడు అదే సోదా. పెళ్ళి అవ్వకుండా అతని పెళ్ళాన్ని ఎలా అవుతానే? మొగుడు కానివాడిని ఒంటి మీద చేయి వేయించే అంత చౌకబారదన్నట్టే నేను. ఉమ రోషంగా చెప్పేసరికి కళ కాస్త తగ్గింది. కళ దగ్గర పౌరుషం పడ్డది కానీ గంగ కలిసినప్పుడల్లా కళ ఎత్తి చూపించినట్టు ఉమ తన కాబోయే పెళ్ళామన్న హక్కు చూపించి ఏదో కొంటే మాట అని ఊరుకోకుండా చేయి పట్టుకోవటం, దగ్గరికి లాక్కోవటం మొదలెట్టాడు. ఉమకి ఎలా తప్పించుకోవాలో తెలియటం లేదు. కళ పరుగునొచ్చింది. ఉమ ఏటయిందో వినే రొప్పుతోంది. ఏంటి తల్లి? ఉమ భయంగా అంది. గంగ ఎంత మంచోడో. మా ఊరు కోటేశ్గాడు లేడు, వాడికి పెళ్లి కుదిరిందిలే. బ్యాచిలర్ పార్టీ ఇచ్చాట. దానికి గంగ, సీనుగాడు కూడా వెళ్ళారటే. కోటేశ్గాడు గుంటలను బుకింగ్ చేశాట. అదిరిపడింది ఉమ. కంగారలకే గంగ గట్టిగా తగులుకున్నట్ట. శానా తప్పు, ఇలాంటి పని అక్కడ నీ పెళ్ళం చేస్తే అని నెగ్గదీశాడట. ఆడి దాటికి ఆ పిల్లలు ఏడుత్తా దండం ఎత్తి వెళ్ళిపోయారంటే ఉమ మాట పలుకు లేకుండా ఉంది. ఏటే, నేను నిజమే చెప్పానే తల్లి గునిసింది కళ. కళ ఎప్పుడూ సరసాల కబుర్లు ఆడుతుంది కానీ అబద్ధాలు చెప్పదని ఉమకు తెలుసు. అమాంతం గంగను కావులించుకోవాలి అన్నంత ఆవేశం వచ్చింది. కళ కాసేపు ఆట పట్టించి అప్పటికి వదిలింది. మధ్యాహ్నం ఎర్రటి ఎండ కొడవలితో ఉమ అక్కడక్కడ గడ్డికి వస్తోంది. దూరంగా పశువుల కాపర్లు హోయ్ హోయ్ అని అరుస్తున్నారు. గంగ వెనక నుంచి వచ్చి ఉమ చెవిలో హుష్ అన్నాడు. ఆమె ఉలిక్కి పడింది. ఉమ పక్క ఇష్టంతో కూడిన తమకంతో చూస్తూ, ఉలిక్కి పడితే మరీ బాగున్నావు నువ్వు అన్నాడు. ఉమ నవ్వింది. నేను ఎలాగుంటే నీకే అంది. ఏటి, కట్టుకోవేవాడితో ఇలాగైనా మాట్లాడేది అని మూతి ముడుచుకున్నాడు. ఇట్టే అలుగుతాడు, ఇట్టే మర్చిపోయి చేయి పట్టుకుని వదలడు. గంగ తనువులో చెలరేగుతున్నటువంటి కోరికల తీవ్రత అతని స్పర్శలోంచి ఉమ మనసులోకి దూరుతుంది. ఎప్పుడు అతను పెయింటర్ పని నేర్చుకున్నాడు. ఎప్పుడు ఆ పనులు, స్నేహితులతో కబుర్లు, వీటితోనే ఉంటాడు. ఈ మధ్య రాజకీయ నాయకులతో తిరుగుతూ కార్యకర్తల వాళ్ళకి సాయాలు చేస్తూ ఉన్నాడు. ఉమకి తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎన్ని గొప్ప పనులు చేస్తుందో చెప్తూ ఉంటాడు. ఉమ మాట్లాడలేదు.
ఏ మాట మాట్లాడినా గంగ అటు తిప్పి ఇటు తిప్పి ఆమె మీద తన కోరికనే చెప్తాడు. ఇలా దూరం పాటించాల్సిన అవసరం లేదనే గంగ ఉద్దేశం. ఉమా, నా బర్త్డే వస్తున్నది అన్నాడు గంగ. రాజకీయ నాయకులతో మాట్లాడి గంగ భాషలో కాస్త తేడా వచ్చింది. ఆ రోజు ఎట్టాగో మీ అమ్మను వదిలి రాలేవులే, ఇప్పుడే చెప్తా, హ్యాపీ బర్త్డే. ఉత్త హ్యాపీ బర్త్డేనా, కానుకేదీ లేదా? ఉమ గుండెలు దడదడలాడాయి. వీడు ఏమడుగుతాడో ఏమో. ఉమ భయపడ్డంతా అయింది. తన ఫ్రెండ్ ఊరెళ్తూ రూమ్ తాళం చెవిచ్చాట. మర్నాడు 2 గంటలు ఉమను అక్కడికి తీసుకెళ్తాట. వాదనలు అయ్యాయి. గంగ చాలా మొండికెత్తాడు. కాదు కూడదు అంటే కళ చెప్పినట్టు గంగ తప్పు వైపు తిరిగితే ఉమ గంగ వెంట వెళ్ళి అతని స్నేహితుడి గదిలో కూర్చుంది. గంగ మాట నిలబెట్టుకున్నాడు. ఎవరూ చూడకుండా అతి జాగ్రత్తగా ఆమెను గదిలో కూర్చోబెట్టి తను 5 నిమిషాల్లో వస్తానని వెళ్ళాడు. గంగ తను ఒంటరిగా గదిలో గడపాలన్న భయంతో అటు ఇటు చూస్తూ కూర్చుంది ఉమ. ఓ మూలన పెయింట్ డబ్బాలు, కుంచెలు, ఏవో బస్తాలు, గదంతా ఘాటు వాసన. హార్డ్వేర్ షాప్కి వెళ్ళినట్టుంది. తలుపులు తెరుచుకున్నాయి. గంగ చేతిలో పొట్లాలతో లోపలికి వచ్చి తలుపులేశాడు. ఒక పొట్లాలోంచి జాజి పూల దండ తీశాడు. పెయింట్ల ఘాటు వాసనతో జాజి పూల పరిమళం. ఇంకో పొట్లంలోంచి మిరపకాయ బజ్జీలు, పకోడీలు, వేగు వాసన కలిపి గదంతా కొత్త ఘాటు అలుముకుంది. గంగ జాజి పూల దండ పట్టుకుని ఉమ వెనక్కి వెళ్ళి ఉమ జడలో పూల దండ పెట్టాడు. ఉమ 2 భుజాలు పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు. గంగ కళ్ళు కోరికతో ఎరుపెక్కి ఉన్నాయి. ఉమ అప్పటికే ఏం చెప్పాలో నిర్ణయించుకుని ఉంది. గంగ నుంచి దూరంగా జరిగి, గంగ బావా, నా మాట ఒకటి విను అంది. గంగ బుర్ర అడ్డంగా తిప్పాడు. ఈరోజు నీ మాట వినేది లేదు. ఎంత కష్టపడి ఆడి నొప్పించి తాళం చెవి సంపాదించానో వేస్ట్ అవ్వాలా? సవాలు విసిరాడు. అటు నుంచి ఆలోచించకుండా మన నుంచి ఆలోచించు. మనకేమి లోటు? మన మొదటి కలయికకు ఇలాంటి చోట పెయింట్ల ఘాటుకి కడుపు తిప్పుతూ ఉంటే ఒక మనిషి కూర్చుంటే విరిగేలా ఉన్న ఆ మడత మంచం, అన్నిటికన్నా ఇలా ఎవరొచ్చేస్తారో అని భయం ఎందుకు? అత్తని మన పెళ్ళికి ఒప్పించు. వచ్చే నెల నీ ఒళ్ళో ఉంటాను. నేనెప్పుడు నీదాన్నే బావా. కానీ ఇప్పుడు ఇక్కడ ఎలా? బుర్ర అడ్డంగా తిప్పుతూ కళ్ళనీళ్లతో అంది. గంగ ఆలోచనలో పడ్డాడు. అమ్మయ్య అనుకుంటూ ఉమ మరిన్ని నీతి కలిపిన హుషారు కబుర్లు చెప్పింది. సర్లే కానీ రాయే, కూసింతసేపు ఈ మంచం మీద కూకొని కబుర్లు ఆడదాం అన్నాడు. గంగతో ప్రమాదం తప్పిందన్న ఆనందంతో పక్కనే వచ్చి కూర్చుంది. బావా, అత్తకి నన్ను కోడలుగా తెచ్చుకోవటం ఇష్టం లేదటగా, మరి మన మనువెలా అంది దీనంగా. గంగ బుర్ర అడ్డంగా ఊపి, లేదే, అమ్మతోనే మాట్లాడతా. వచ్చే నెలలో మన లగ్గం. ఇట్టయితే వస్తుంది, లేకపోతే లేదు బలంగా దృఢంగా అన్నాడు. ఉమ ఇంకా ఎదురు ప్రశ్నలు వేయలేకపోయింది. ఉమ, నీ కోసమని తెల్ల చీర కొని తెచ్చానే. కొత్త చీర ప్యాకెట్ ఉమ చేతిలో పెట్టాడు. వద్దు అనలేకపోయింది ఉమ. ఉమ పక్క ఒక కొంటె చూపు చూసి, తెస్తే నష్టం ఏమైందిలే, నువ్వు కట్టుకున్నా ఇప్పేసేటోడ్నే అన్నాడు. ఉమ కొంచెం ధైర్యం తెచ్చుకుంది. గంగ తన కాబోయే భర్త, అతనికి తన మనసు కొంచెమైనా తెలియద్దా? చీర విప్పటమే శృంగారం అనుకుంటారు మీ మగాళ్ళందరూ. అసలు సరసం చీర కట్టడంలో కూడా ఉందని అందరికీ తెలుసు బావా. మృదువుగా అంది. గంగ ఆశ్చర్యంగా ఉమ పక్కకు చూశాడు. మొదటిసారి ఉమా భావాలు వేరేమో అనిపించింది. జవాబు చెప్పకుండానే ఉమ చేయి పట్టుకుని, పద, ఆలస్యం అయిపోతుందన్నావుగా అని నడిచాడు. గంగ మాట నిలబెట్టుకున్నాడు. తల్లిని ఎలా ఒప్పించాడో తెలియదు. గంగ చలమయ్యను కుర్చీ వేసి కూర్చోబెట్టి, మామ, నువ్వు అత్త మా అమ్మకాడికి వచ్చి ఉమ్మను నాకు ఇస్తామని అడగచ్చుగా. మా అమ్మ అందరితో మా అన్న పిల్లనిస్తానని అడగనే లేదు. నేనేటి చేయగలను అంటున్నది. మరి నువ్వు అత్త వచ్చి మాట్లాడాలా దీనంగా అన్నాడు. లక్ష్మమ్మ జరుగుతున్నది బోధపరుచుకుంది. ఆలస్యం చేయకుండా మొగుణ్ణి తీసుకుని ఆడపడిచింటికి వెళ్ళింది. గంగ వెనకే నిలబడి మాటల్లో ఏ తేడా రాకుండా మనువు నిశ్చయం అయ్యేటట్టు చూశాడు. శక్తికి మించి అత్త ఆడబిడ్డల కట్నాలు ఇస్తామని ఒప్పుకుంది. లక్ష్మమ్మ పెళ్లి చూపుల భోజనానికి మగ పెళ్లివారు 70 మంది భోజనాలకు వస్తారంటే
9 రకాల స్వీట్స్ అవి పంకజమ్మ పురమాయించినవే చేయించింది. పంకజమ్మ ఇంటి పద్ధతి ప్రకారం పెళ్ళి పంకజమ్మ ఊర్లోనే చేశారు. కట్నం అంటూ రొక్కంగా తీసుకోలేదు కాబట్టి పెళ్లి ఖర్చు అన్నీ పెట్టుకోవాలంది పంకజమ్మ. తడిసి మోపెడు అప్పులతో అన్నీ చేశారు చలమయ్య, లక్ష్మమ్మ. లగ్గమ్మ ఇంటికాడైంది, శోభనమ్మ ఇంటికాడ అంది పంకజమ్మ. లక్ష్మమ్మ గుండెల్లో దడొచ్చింది. ఈ పెళ్లికి హుషారుగా తిరిగి ఇప్పటికే చలమయ్యకి దగ్గు, జ్వరం. తమకు ఉన్న ఇల్లు అనగా ఎంత అయినా పంకజమ్మకి ఎదురు చెప్పడం ఇప్పుడు కాదు, తగ్గింది. పంకజమ్మ తామెవరం రామని, కొడుకు కోడలు చాలని చెప్పేసింది. తనకు జ్వరం తగిలిందని చెప్పకుండా చలమయ్య అన్ని ఏర్పాట్లు చేసినా ఉమ పోల్చేసింది తండ్రి సంగతి. ఉమ గుండె దడదడలాడేలా మధ్యాహ్నం నుంచి నల్ల మబ్బులు, సాయంత్రం ఇద్దరి చేత పూజ చేయించి పాయసం వండేసరికి లక్ష్మమ్మకు కూడా జ్వరం ముచ్చుకొచ్చింది. చిరకాల కోరిక తీరబోతుందన్న సంతోషంతో గంగ భోజనం చేయనన్నాడు. గంగ తనకి మొదటిసారి కొన్న తెల్ల చీర కట్టుకుని ముస్తాబై గదిలో మంచం పక్కన కుర్చీలో కూర్చున్న ఉమకి గుండెలో హోరు. ఆమె భయపడ్డంతా అయింది. వాన మొదలైంది. చిటపట చినుకులు దడదడ మొదలయ్యాయి. ఉమకు బెంగ వచ్చేస్తోంది. గంగ లోపలికి నవ్వు మొహంతో వచ్చాడు. వస్తూనే ఉమ చేయి పట్టుకున్నాడు. ఉమకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇన్నాళ్ళు ఎలాగో అలా గంగని తను ఆపగలిగింది. ఇప్పుడు అతను హక్కుదారుడు, తనేం మాట్లాడగలదు. అక్కడ అమ్మ నాన్న జ్వరంతో వాన చినుకుల కింద తడుస్తూ ఉంటే ఇక్కడ తామిద్దరు కళ్ళల్లోంచి వద్దన్న కన్నీళ్లు కారుతున్నాయి. ఉమా, ఇదేటే ఈ ఏడుపేటి? ఆతల జుమ్మని వాన పడుతుంది. అత్త మామ ఇద్దరు తడిసిపోతున్నారు. అత్తకి జ్వరమో ఏటో మూలుగుతోంది. లేగు, ఇద్దరిని ఇక్కడికి తెచ్చేయాలా? ఉమ చకితురాలై చూస్తోంది. ఓసి పిచ్చిదానా, గదిలో అడుగు పెట్టేశాం కదా, ఇక మనకు రోజు శోభనమే. శోభనం ఒక్క రోజుతో అయ్యేది కాదు కదే. మొదట అత్త మామ అక్కడ తడిసిపోతున్నారు పద. ఉమ సంతోషం పట్టలేక గంగని గాఢంగా కౌగిలించుకుంది. ఉమను విడిపించుకుని చేయి పట్టుకుని అత్తా మామల్ని వాన కురవని దగ్గర పడుకోమని చెప్పటానికి గది బయటికి నడిచాడు గంగనాయుడు. చూసారా కథ ఎంత బాగుందో. చివరికి ఎంత ఆరాటపడ్డాడు మొట్టమొదటి నుంచి ఆమెతో కలవాలని. కానీ చివరికి వచ్చి ఆ అవకాశం వచ్చి పెళ్ళైపోయి శోభనం గదిలో ఉండగా కూడా బయట అత్త మామల గురించి ఆలోచిస్తున్నాడు. ఎంత గొప్ప మనసు అండి నిజంగా. మళ్ళీ మనం ఎప్పుడైనా కలుసుకోవచ్చు అన్నాడు. అది అది అంత ఓపిక నిజంగా అత్యద్భుతం అన్నమాట. అంటే మంచి మనిషి, అది మాత్రం చెప్పచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.